వచ్చినాక మంచిది బాడీ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందండి. సారీ అండి. మేము మైసూర్ నుంచి వచ్చాక భోజనాలు చేసిన వీడియో అయితే పెట్టాను. అక్కడి నుంచి అయితే నేను వీడియోస్ అయితే సెండ్ చేయలేదు. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్తా అని చెప్పాను. ఆ వీడియో చెప్పాను కదా, ఆ వీడియోలో అదైతే ఇంకా వీడియోస్ చాలా రోజులు అవుతుంది పోస్ట్ చేయక. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఆ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట ఇది. దీనికి ముందు మేము చూపించాం కదా భోజనాలు ఎలా చేసాము ఏంటి ఎక్కడ ప్లేస్ అని చెప్పేసి. అక్కడ అన్నమాట ఇదంతా. పిల్లలు దిగే ముందు ఆ వీడియోలో చూపించలేదు కదా ఎలా చేశారో అల్లరి అదంతా అని చెప్పేసి ఈ వీడియోలో మేము ఎలా సర్దుకున్నామో బస్సులో మా లగేజ్ ఏంటి అదంతా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. వంట సామాన్లు అవన్నీ అయితే ఇక్కడ వెనకాల పెట్టేసాము. బ్యాగులు కూడా, రైస్ కూడా తీసుకొచ్చాము. అన్నీ వంట సామాన్లు అన్నీ తెచ్చామని చెప్పాను కదా, అవి ఎలా ఉన్నాయి ఎలా సర్దుకున్నాము అనేది ఇక్కడ చూడండి. ఇంకా అయితే ఇక్కడ భోజనాలు చేసింది అయితే చూపించాను ఆ వీడియోలో. ఇక్కడ అన్నీ అయితే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట వంట చేసుకోవడానికి. దిగి ఇక్కడ ప్లేస్ కరెక్ట్గా ఉందా లేదా ఏమన్నా అంటారా అని చెప్పేసి చూస్తున్నాము. ఓకే, ఇక్కడైతే పర్లేదు బాగానే కంప్లీట్గా చేసుకొని అయితే వెళ్ళాము. లేరు పహల్వాన్ ఇక్కడ భోజనాలు అయిపోయాక లగేజ్ అంతా సర్దుకొని చెప్పాను కదండి, ఒక 1.5 అవర్లోనే అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా బస్ అయితే ఎక్కాము. సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్కి బయలుదేరుతున్నాం అన్నమాట. ఆ దారిలో అయితే ఇంకా ఆటలు పాటలు అన్నమాట. ఇక్కడ డ్యాన్సులు, బస్సులోనే డ్యాన్సులు వేశారు, అంతాక్షరి ఆటలు పాటలు పాడారనమాట. ఇంకా అది మ్యూజిక్ ఉందని చెప్పేసి నేను అది తీసేసానండి. ఇక్కడ ఇదిగో వాళ్ళు వేసే డ్యాన్స్కి క్లాప్స్ కూడా అన్నమాట. భలేగా అనిపించింది. ఇక్కడ నుంచి అంతా ఘాట్ రోడ్ ఉంటుంది. ఈ మలుపులకి తిన్నదంతా అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఒక్కొక్కరం అయితే ఇంకా ఇంటి భోజనం కదా, హోటల్లో తిన్నది సరిగా లేక ఆ రోజు భోజనాలు అయితే తృప్తిగా చేశారనమాట. మేము చేసుకున్న వంట కదా. ఇంకా అందరం అయితే ఫుల్గా తినేసి ఎక్కాము బస్సు. ఇంకా బస్సులో అయితే ఇబ్బంది అయితే అయిందనమాట మాకు ఆ జర్నీలో. మేము వెళ్ళే వరకు 8:30 అలా అయింది. ఆ టైం వరకు అయితే ఇంకా ఈ పిల్లల ఆటలు పాటలు అనమాట. అందరం సీట్లో నుంచి వచ్చేసి కింద కూర్చున్నాం అనమాట. ఇంకా అందరి డ్యాన్స్ కనిపించాలి, వీళ్ళు ఆడే ఆటలు కనిపించాలని చెప్పేసి సీట్లో ఎవరికి కూర్చోబుద్ది అవ్వట్లేదు. అందరం వచ్చి అయితే కిందే సెటిల్ అయ్యాము. వీళ్ళు డ్యాన్స్లు అయిపోయిన తర్వాత ఇంకా సింగింగ్ కాంపిటీషన్ అంట పెట్టుకుంటున్నారు. చూసారు కదా సాంగ్స్ అయితే ఎలా పాడుతున్నారో. ఇంకా ఫుల్ అక్కడికి వెళ్ళేంత వరకు అయితే ఇదే జోష్ మీద అయితే ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎలా ఉంది ఏంటి, మేము దర్శనం ఎలా చేసుకున్నాము అనేది కూడా నెక్స్ట్ పూర్తిగా చూడండి, వీడియోలో అయితే ఉంటుంది. అక్కడే నైట్ ఉందామో అయితే అనుకుంటున్నాము. మరి అక్కడ ఉంటామా లేదా తెలీదు. ఇంకా అక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్తామా ఏంటి అనేది. అక్కడ దర్శనం అవుతుందా లేదా అదొక టెన్షన్ అనమాట. 8:30కే క్లోజ్ చేస్తారని చెప్పారు. టైంకి వచ్చినాక మంచిది బాడీ ఓకేనా. డిలీట్ చేసి
చూశారు కదండి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది. లైటింగ్తో అయితే నైట్ టైం రావడం ఇంకా చాలా బాగుంది. మాకైతే అదృష్టం కొద్ది అయితే మేము నైట్ టైం వచ్చాము. మేము వచ్చే టైంకి గుడి ఓపెన్ ఉంటుందా లేదా అనుకున్నాము. గుడి ఓపెనే ఉంది, దర్శనం కూడా అయిందనమాట. మేము అక్కడి నుంచి 3 కల్లా బయలుదేరాము. మేము ఇక్కడికి వచ్చే వరకు అయితే 8:30 అయింది. 8:30కి క్లోజ్ చేస్తారని అయితే చెప్పారు, కానీ ఆ రోజు 9 అయినా ఓపెనే ఉందన్నమాట. దర్శనం అయితే ఇక్కడ దగ్గరలోనే కుమారధార అని ఉంటుందంట, కానీ మేము అక్కడికైతే వెళ్ళలేకపోయామండి. మేము నైట్ వెళ్ళాము కదా, ఇంకా నైట్ అక్కడే ఉంటే మార్నింగ్ చూసుకునే వాళ్ళమేమో, కానీ మేము నైట్ అక్కడ ఉండలేదన్నమాట, వెళ్ళిపోయాము. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి పూజలు చేయడం వల్ల అయితే సంతాన భాగ్యము, చర్మ వ్యాధులు, నాగదోషం ఇలాంటికి సంబంధించిన వారి కోరికలు అయితే నెరవేరుతాయని నమ్ముతారు. ఇక్కడ మాత్రం ట్రెడిషనల్ డ్రెస్సెసే వేసుకుంటారనమాట, మామూలు డ్రెస్సెస్ ఎలా చేయరు. లేడీస్ అయితే శారీస్, జెంట్స్ అయితే పంచ షర్ట్ తీసేసి అయితే గుడిలోకి వెళ్ళాలి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మయూర వాహనం మీద దర్శనం ఇస్తారు. ఇదండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే మాది ఇలా జరిగింది. ఇది మాకు మైసూర్ నుంచి 170 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుందంట. మేము చెప్పాను కదా, మేము అక్కడి నుంచి 3కి అలా బయలుదేరితే 8:30 అయిందనమాట. 5-6 అవర్స్ అయితే పడుతుంది. సూపర్ ఉంది గుడి మాత్రం.
గురువారం ఉన్నట్టుంది. ఇప్పుడు కాసేపు వెయిట్ చేయలేమా ఇక్కడ? ఇప్పుడు అంతే. ఉడిపిలో కూడా అన్ని గుళ్ళు ఇట్లా. ఇది కేరళ స్టైల్ గుడి, కేరళ స్టైల్. అవును, చూద్దాం ఇక్కడ జనాలు బట్ట అక్కడ ఉన్నామా. చూసారు కదండి. ఇంకా నాట్య ప్రదర్శన అదంతా అయితే చాలా బాగుంది. ఇంకా కాసేపు అక్కడే ఉండాలనిపించింది, కానీ నెక్స్ట్ ఇంకా వేరే గుడికి వెళ్ళేది ఉంది. మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడే ఉందామని అయితే అనుకున్నాము. నైట్ ఇక్కడ ఉండట్లేదు కాబట్టి తొందరగా వెళ్ళాలని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇదండి ఈరోజు దర్శనం అయితే ఇలా జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ధర్మస్థలి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ వీడియో కూడా నేను వీలైతే అయితే తీసి సెండ్ చేస్తాను, అది కూడా చూడండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, లైక్ ఇస్తారు కదా.